ఈరోజు మనం మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే చాలా మందికి సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా మానసిక ఆరోగ్యం అనేది లేకుండా పోతుంది. దీనికి కారణం ఏమిటో వివరిస్తారండి? మానసిక ఆరోగ్యం గురించి చెప్పుకోవడానికి ఏంటంటే, ముందు మనసుకి కొన్ని గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు చెప్తాం అనమాట. అందులో ఏంటంటే సత్వగుణం కనుక ప్రధానంగా ఉన్నట్టయితే అయిన దానికి కాని దానికి మనసుని పాడు చేసుకోకుండా ఉండగలిగినట్టు శక్తి ఉంటున్నారు. అంటే ఇవి సహజ సిద్ధంగా వచ్చినటువంటి గుణాలు. అలాగే రజోగుణం ఉందంటే ప్రతి చిన్న విషయానికి వాళ్ళు హైపర్ అయిపోతారు అనమాట. అన్నింటికి చిన్న విషయం ఉందంటే ఇంత కోపం తెచ్చేసుకోవడం, చిన్న విషయం ఉందంటే దాని గురించి అంత గొడవ చేసేయటం, కొట్టడం, అలాంటి లక్షణాలు రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. అలాగే తమో గుణం ఉందనుకోండి, అంటే వీళ్ళు కొంచెం మొద్దవుతారం అంటుంటుంది చూసారా, ఆ టైప్లోగా అనమాట. ఒక నిర్లక్ష్య ధోరణితో ఉంటారు, పట్టించుకున్నట్టు కాకుండా. అయితే అది సత్వగుణం లాగా కాదు, తెలిసి కాదు, తెలియకుండా ఒక కేర్లెస్నెస్ అన్నది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళల్లో చదువుల్లో ప్రతి వాళ్ళకి ర్యాంకులు తప్ప ఇంకొక విషయమే లేదు. ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పర్సనాలిటీ అన్నది తెలియదు. వాళ్ళకి జీవితం అంటే మార్కులు తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు అనమాట. ఈ స్థితి దాటి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ గోలంతా వదిలిపోతుంది. కొన్ని రోజుల తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏ చిన్న విషయంలో ఎవరేం మాట్లాడినా, ఎక్కడ చిన్న పరాజయం కనిపించినా సరే దానికి చాలా తీవ్రంగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ చాలామంది పిల్లల్లో ఇటువంటి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి డిప్రెషన్స్కి లోన్ అవ్వడం. కొంతమంది కేసులు అలాంటి వాళ్ళు నా పాప మంచి ర్యాంకులు తెచ్చుకుని ఐఐటీల్లో వాటిలో కూడా చేరిన వాళ్ళు షిజోఫ్రీనియా లాంటి మానసిక జబ్బులు తెచ్చుకుని కన్సల్టేషన్కి వస్తూ ఉంటారు. అంటే మనిషిలో ఒక కంటైన్మెంట్, అంటే ఒక సంతృప్తి అనేది లేకపోవడం వల్ల కూడా రకరకాల మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి వాడుకోబోయేటువంటి మొట్టమొదటి మూలిక అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది మనసు ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా ఉపకరించేటువంటి మూలిక. అశ్వగంధకి అటువంటి గుణాలు ఉన్నాయి, రకరకాల అనారోగ్యాలు తగ్గించేటువంటి మంచి గుణాలు ఉన్నాయి దీనికి. ఈ మనసు మీద కూడా చాలా బాగా ఉపకరిస్తుంది అనమాట. అంటే మనసులో రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు, రాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుంది కూడా ఈ అశ్వగంధాన్ని వాడుకోవచ్చు. ఈ అశ్వగంధ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి మన ఔషధానికి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం పరిమాణంలో చేసుకునేందుకు ఎంత కావాలో అది మాత్రం తీసుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక బ్రాహ్మి. ఈ బ్రాహ్మి మనసుని చక్కగా ఉంచుకోవడానికి, మెదడు బాగా పనిచేయడానికి కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. అంటే మనసు ఆరోగ్యంగా లేకపోవడం అంటే ఏంటంటే బాగా అన్నింటికి హైపర్ అయిపోవడం, చిరాకులు తెచ్చుకోవడం, కోపాలు తెచ్చుకోవడం, బాధపడిపోతూ ఉండడం, ఇవన్నీ మనసుని అనారోగ్యంగా ఉంది అని చెప్పడానికి లక్షణాలు అనమాట. అలాంటివి తగ్గించుకోవడానికి ఈ బ్రాహ్మి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రాహ్మిని కనుక చక్కగా పచ్చి మూలికను తెచ్చుకోగలిగితే, దాని రసం వాడుకోగలిగితే మంచి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీకు అది దొరకటం లేదంటే కనుక ఈ తీగని నీడలో ఎండబెట్టుకుని చూర్ణం చేసి ఉంచుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణం తీసుకుని పక్కన పెడదాం. తర్వాత మూలిక ఏలక్కాయలు. ఈ ఏలక్కాయలు కూడా మనసుని చక్కగా ఉంచేందుకు చాలా బాగా ఉపయోగిస్తాయి. ఈ ఏలక్కాయల చూర్ణాన్ని సుమారుగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొద్ది పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక తులసి. తులసి కూడా మనసుని చక్కగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. మనకి గుళ్ళల్లో వాటిలలో కూడా అందుకని తులసాకులు అవి ఇస్తూ ఉంటారు కదా. అందులో ఏంటంటే కఫాన్ని తగ్గించే గుణంతో పాటుగా మనసుని నిర్మలంగా ఉంచేందుకు కూడా సహకరించేటువంటి ఒక గుణం ఉంది. ఈ తులసి కూడా అవకాశం ఉన్న వాళ్ళంతా చక్కగా పచ్చి ఆకుల రసం తీసుకుని వాడుకోండి. వీలు కాకపోతే కనుక ఎండబెట్టి చూర్ణం చేసుకునేటువంటి, అంటే ఎండబెట్టడం ఎప్పుడు కూడా ఎండలో కాదు, నీడలో ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఆ చూర్ణాన్ని ఔషధానికి వాడుకోవాలి. ఈ తులసి ఆకుల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు కొద్ది పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా, వీటిని బాగా కలుపుదాం. అన్ని చూర్ణాలుగా చేసుకునే వాళ్ళైతే కనుక ఇట్లా చూర్ణాలన్నీ కలిపి భద్రపరచుకోండి. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా చూర్ణాలని తయారు చేసుకున్న తర్వాత ఒక 3 నెలల లోపే వాడేసుకోవాలి. చూర్ణం ఎక్కువ కాలం ఉండిపోతే దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ ప్రయోజనం తగ్గిపోతుంది అనమాట. అంటే వాటిలో ఉండేటువంటి జీవశక్తి బాగా తగ్గిపోతుంది కనుక మనకి అవసరమైనటువంటి, మనకు కావాల్సినటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది దాంట్లో. అందుకని చేసుకున్నప్పుడు తక్కువగా చేసుకుని ఒక 3 నెలల లోపుగా దాన్ని వాడేసుకుంటూ ఉండండి.
అలాగే ఇందాక చెప్పాను కదా, నేను చూర్ణాలు కాకుండా మీరు తులసిని తర్వాత బ్రాహ్మిని రసంగా వాడుకోండి అని చెప్పి. అలా అవకాశం ఉన్నట్టయితే కనుక అశ్వగంధ చూర్ణాన్ని, ఏలక్కాయల చూర్ణాన్ని చేసి ఉంచుకుని పక్కన పెట్టేసుకోండి. ప్రతిసారి మీరు మందు వాడుకునేటప్పుడు కొంచెం తులసాకు రసాన్ని, అంటే ఒక 1/2 చెంచాడు తులసి రసాన్ని, 1 చెంచాడు బ్రాహ్మీ రసాన్ని తీసుకుని ఈ చూర్ణాలు ఆ రసము కలిపి ఒక ముద్దలా చేసుకుని వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడుకునేటప్పుడు ఏంటంటే, చూర్ణం అయితే కనుక ఒక 1/2 చెంచాడు చూర్ణం తీసుకోండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, దానిలో కొంచెం నెయ్యి కలుపుకొని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే మనసు ప్రశాంతంగాను ఆరోగ్యంగాను ఉండడానికి తోడ్పడుతుంది.